ఉమ్మడి వరంగల్ జిల్లా మాణిక్యపురం అనే చిన్న గ్రామం, చాలా అందమైన గ్రామం. ఆ మనుషులు కూడా చాలా అందంగా ఉంటారు. అంటే హృదయపూర్వకంగా కావచ్చు, పనితనంగా కావచ్చు, చాలా బ్యూటిఫుల్ పీపుల్ అక్కడ ఉన్నారు. సో అక్కడ డాక్టర్ చుక్కా సత్తయ్య గారు పుట్టిండ్రు అక్కడ, ఆ మాణిక్యపురంలో. ఆ మాణిక్యపురంలో పుట్టినటువంటి మేలైన మాణిక్యం డాక్టర్ చుక్కా సత్తయ్య గారు. చుక్కా సత్తయ్య గారు ఈజ్ ద లెజెండ్ ఆఫ్ ఒగ్గు కథ. ఆయనను మేము చిన్నప్పంచెలు చూస్తూ 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 మాకు సినిమాలు తెలియదండి చిన్నప్పుడు. సినిమాలు కానీ సీరియల్ కానీ మా ఊళ్ళో అసలు మినిమం ఒక టీవీ కూడా లేకుండే మా చిన్నతనంలో. ఆ క్రమంలో చుక్క సత్తయ్య గారిని చూస్తూ, చుక్క సత్తయ్య గారు చెప్పే కథలను వింటూ చూస్తూ పెరిగినటువంటి జనరేషన్ మాది. కాబట్టి అక్కడి నుండి ఒక్కరి నుండి ఇప్పుడు 70-75 మంది మా ఊళ్ళో ఒగ్గు కళాకారులు ఉన్నారు. మొత్తం కళాకారులు బోనాల కోలాటం కావచ్చు, ఘట విన్యాసం కావచ్చు, ఇట్లాంటి కళాకారులందరూ కూడా ఒక 1200 జనాభాలో ఒక 300 మంది కళాకారులు ఉంటారు మా ఊళ్ళో. సో అక్కడి నుండి తాతను చూస్తూ నేర్చుకొని చుక్క సత్తయ్య గారి ప్రస్థానాన్ని, ఎందుకంటే ఒక వారసత్వాన్ని కొనసాగించాలంటే నాటి జోకు.